రాయన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేటు 26 జూలై 2024 శుక్రవారం రోజు విడుదలైంది ఈ సినిమా. రాయన్, ఏ డివోటెడ్ కేర్ టేకర్ ఆఫ్ హిస్ సిబ్లింగ్స్, రన్స్ ఏ స్మాల్ బిజినెస్ టు సపోర్ట్ దెమ్. ద స్టోరీ ఫాలోస్ హిస్ స్ట్రగుల్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ అన్ఫోర్సిన్ సర్కమ్టెన్సెస్. అయితే ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేశాడు. ఆయనే డైరెక్టర్, రైటరు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రభుదేవాస్ కొరియోగ్రఫీ చేశాడు. అయితే ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చేయగా, ప్రసన్న జీకే ఎడిటర్గా నిర్వర్తించగా, పీటర్ హేను యాక్షన్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోగా రాయన్గా ధనుష్ చేయగా, ప్రకాష్ రాజు, కె సెల్వరాఘవన్ అంటే ఈయన అన్ననే, ఆయన పెద్ద డైరెక్టర్. 7/G బృందావన్ కాలనీ, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, యుగానికి ఒకడు అలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సెల్వరాఘవన్. అంటే తెలుగులో కూడా ఆడవాళ్లకు మాటలకు అర్థాలు వేరు లేని వెంకటేష్ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు, త్రిష హీరోయిన్గా. సో ఎస్జే సూర్య ఇతను విలన్గా అద్భుతంగా అదరగొట్టేశాడు. అట్లాగే శరవణన్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ పక్కన చేసింది. సందీప్ కిషన్ కూడా ఇంకో హీరోగా ఉన్నాడు ఇందులో. అట్లాగే దుషార్స్ విజయను, కాళిదాస్ జయరాము, తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ అతి చిన్న పనికిరాని పాత్రలో నటించింది ఆమె. కేవలం ఎక్స్ప్రెషన్స్, ఆ కోపం మాత్రమే ఉంటుంది. సరిగ్గా డైలాగ్స్ కూడా లేవు. ఆమె ఇంటికి ఎందుకు వెళ్తావు, ఈమె ఇంటికి వెళ్తావు ఎందుకు అని చిన్న చిన్న డైలాగులు, స్పెషల్ అపీరెన్స్ అనేది చేశారు పేరు. అయితే దర్శకత్వానికి నటనకి కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు అందరూ దర్శకత్వం వహించేస్తే అందరూ దాసనారాయణరావు అయిపోతారు, అందరూ ఎస్వి కృష్ణారెడ్డి అయిపోతారు, అందరూ బల్లెం వేణుమాధవులు అయిపోతారు. కానీ అందరు కాలేరు కదా. సెల్వరాఘవన్ ఒక గొప్ప డైరెక్టర్. అతని తమ్ముడు అనాకారిగా ఉన్నా కూడా మనకు తెలుగులో నేను అనే సినిమా వచ్చినటువంటి దాంతో అప్పుడు తమిళ్లో ఇతను ధనుష్ హీరోగా ఒక సినిమా తీసుకొస్తే అతన్ని చూసి, అతని వాలకం చూసి ఏంటి ఇతను ఇట్లా ఉన్నాడు అనుకున్నా కూడా పెద్ద హీరోగా స్టార్గా ఎదిగాడు అతని టాలెంట్ తోటి. హిందీలో కూడా చేశాడు అతను, షమితాబ్ లాంటి సినిమాలు చేశాడు. తర్వాత ఇంకొక ఒక లవ్ సినిమా కూడా చేశాడు, అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో 2-3 సినిమాలు హీరోగా చేశాడు ధనుష్ హిందీలో. అటువంటి ధనుష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా డైరెక్ట్ చేయాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేస్తే ఏమైంది, జానీ. సో ఆ రిజల్ట్ అందరికి గుర్తుంది కదా. సో అట్లాగే ఏ కుక్క పని కుక్క చేయాలి, నక్క పని నక్క చేయాలి అన్నట్టుగా ఎవరి పని వాళ్ళే చేయాలి. సో ధనుష్కి డైరెక్షన్ రాదు అన్న సంగతి క్లియర్గా అర్థమైపోతుంది ఈ సినిమాలో. గ్రేడింగ్ విషయంలో కూడా అందరు నల్లగా కనబడతారు ఇందులో. ప్రకాష్ రాజ్ నలుపే, ధనుష్ నలుపే. కాకపోతే ఈ సినిమాలో తెల్లగా ఉన్నటువంటి ఈ యాక్చువల్లీ ఈమె బొమ్మ లాగుంటుంది. ఎవరు మన హీరోయిన్, ఇప్పుడు సెకండ్ హీరోయిన్గా చేసినటువంటి అపర్ణ బాలమురళి, అంటే ఆమెనే మెయిన్ హీరోయిన్. ఆమె డ్యాన్స్ గీన్స్, ఆమె పెద్ద పర్సనాలిటీ ఉన్న అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సో ఆమె సందీప్ కిషన్కి జతగా నటించింది. ఆమె కంటుంది ఒక పిల్లను, ఆ కన్న పిల్లను కూడా మీ పిల్లని మీరు తీసుకోని అని చెప్తుంది సందీప్ కిషన్ చనిపోయిన తర్వాత. అయితే కథ ఏంటంటే, అనాథ బాలునేటువంటి అనాథ అంటే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికో పోతారంట. ఆ తల్లిదండ్రులు ఎక్కడ పోయినో మనకు తెలియదు. అంటే చచ్చిపోయారా, మిస్ అయిపోయారా, వదిలిపోతారని కూడా ఆలోచన వస్తుంది పిల్లలకి. సో ఈ ధనుష్ రాయను, అతనికి 2 తమ్ముళ్ళు, అతనికి ఒక చిన్న చెల్లె దుర్గా, ఆ పేరు ఇతనే పెడతాడు. పెట్టిన తర్వాత ఆ చిన్న టీనేజ్లో బయటకు వచ్చేసి అతను ఏదో పని చేసుకుంటూ బతుకుతుంటే, అతను ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్లో డెవలప్ చేసుకుంటుంటాడు. అంతా పేదగా బతుకుతున్నాయి. దీంట్లో ఎస్జే సూర్య లాంటి ఒక విలన్, అతనికి ఒక ఆపోజిట్ ఇంకో విలన్. ఈ ఇద్దరు విలన్స్ మధ్య వీళ్ళు నలిగిపోయి వీళ్ళ జీవితాలు ఏ రకంగా ఇదైనాయి. ఆ తర్వాత ఒక గుండాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈమె చెల్లె దుర్గ కోరుకుంటుంది. ఆ చెల్లె దుర్గను ఒకడు రేప్ చేస్తాడు. రేప్ చేసిన తర్వాత అతను ఈ కొట్టుమనంటే, నా అన్నను కొట్టినందుకు నేను పగ తీసుకుంటాను, నన్ను రేప్ చేసిన దాన్ని కూడా క్షమిస్తాను అంటుంది ఆమె. అట్లాగే నన్ను కొట్టినను క్షమిస్తాను కానీ మా చెల్లెని రేప్ చేసిన వాళ్ళని ఈతను అంటాడు. సో ఈ రకంగా అతను చేసినటువంటి వ్యక్తిని కాలు నరికేసి, తర్వాత మెడ నరికేసి చాలా ఘోరంగా చంపుతుంది ఆమె. అంటే ఆడ అబల కాదు సబల అన్న టైప్లో చూపిస్తుంది. పెళ్లి చేసుకుంటానంటే కూడా వద్దంటుంది. అంటే మనం ఏమనుకుంటాం అంటే పెళ్లి చేసుకుంటే టెంప్ట్ అయిపోతుంది మేము అనుకుంటాం. అట్లా కాదు. అట్లా ఇతను కూడా కాలు నడవలేని పరిస్థితుల్లో ఇతన్ని గాయపరిచినా కూడా ఇతను కూడా మొత్తం ఫిజియోథెరపీ లాంటిది చేసేసి మొత్తానికి బతికించేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా మనకి తెలుగులో చేసినటువంటి నటి ఒక ఆమె అక్కడ మనకు దీంట్లో చేసింది. తర్వాత మనకి వరలక్ష్మి శరత్ కుమార్ ఏమో ఇతనికి ఎస్జే సూర్యకి 2వ వైఫ్, అంటే మొదటి వైఫ్, ఆమెకి ఇంకో వైఫ్ కూడా ఉంటుంది. ఆ వైఫ్ని కిడ్నాప్ చేస్తారు వీళ్ళు. సో ఈ మధ్యలో ఎవరి కోసం అయితే కష్టపడుతున్నాడో ఆ సందీప్ కిషన్ను వాళ్ళ తమ్ముడు, అంటే ధనుష్ తమ్ముళ్ళు ఇద్దరు కూడా అతను పగబట్టేసి అతన్ని పొడిచేటువంటి ఇది. చెల్లెలేమో చిన్న తమ్ముడిని చంపేస్తుంది, అన్ననేమో పెద్ద తమ్ముడిని చంపేస్తాడు. ఈమెనేమో రేపు గురికి కాబడుతుంది. ఎవరు బాగుపడ్డాడు ఈ సినిమాలో? అసలు ఏ సబ్జెక్ట్ ఏంటిది, అది ఏం రాసుకున్నాడు, అసలు కథ రాయొచ్చిందా ఆయనకి, ధనుష్కి డైరెక్షన్ చేయొచ్చిందా? ఒక్క షాట్ అంటే ఒక్క షాట్ బాగలేదు సినిమాలో. కాకపోతే ఏంటంటే ఒక కెమెరా ఫోటోగ్రఫీ ఒకటి అద్భుతమైన ఫ్రేములు తీసుకున్నాడు కెమెరామెన్. అది ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది, సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్కి పోతుంది. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అది ఏం మ్యూజిక్, ఒక్క పాట మనకు గుర్తుండదు. అక్కడ మాత్రమే జస్ట్ ఓకే అనిపిస్తుంది. రీ రికార్డింగ్ మాత్రం బాగుంది. సో
ఇట్లాంటి సినిమాని ధనుష్ డైరెక్ట్ చేశాడంటే ఆ పేరు కూడా ఎక్కడ వేసుకున్నాడు తెలుసునా, సినిమా ఎండింగ్ టైటిల్. అప్పటిదాకా ఎవరు ఆ ఓపిక కూర్చుంటే వాళ్ళకి కనబడుతుంది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ అని చెప్పి, రచనా దర్శకత్వం ధనుష్ అని వేసుకున్నాడు. సో ఇందులో అసభ్యత లేదు, ఎక్స్పోజింగ్ లేదు, పాటలు లేవు, పద్యాలు లేవు. ఆ పాటలు కూడా ఇందాక చెప్పినట్టుగా రీ రికార్డింగ్ టైప్ పాటలు ఉన్నాయి. హీరోయిన్ ఏమో ఈ సందీప్ కిషన్ని విలన్ టైప్ చేసేశారు. ఇక్కడ తెలుగులో మాస్ ఇమేజ్, మంచి హీరోజ్ ఇమేజ్ ఉన్నటువంటి సందీప్ కిషన్ ఇట్లాంటి పాత్ర ఒప్పుకోవడమే తప్పు. సో జరిగిన తర్వాత ఇంక ఇలా అన్న మాత్రం అదరగొట్టేసాడు అతను, మామూలుగా చేయాలి. అతను సెల్వరాఘవన్ గొప్ప డైరెక్టర్, కనీసం అతని దగ్గర నుంచి ఉన్న డైరెక్షన్ టిప్స్ తీసుకుంటే బాగుండేది. సో సెల్వరాఘవన్ పాత్ర మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ వీళ్ళిద్దరికీ ఒక జనరేషన్ గ్యాప్ కనబడుతుంది అన్నదమ్ములైనా కూడా. ధనుష్ ఇంకా సన్నగా ఉండడం వల్ల ఏజ్ అతను తెలియకుండా బాగా కనబడ్డాడు. ప్రకాష్ రాజ్ నాల్లా కనబడ్డాడు. అతని క్యారెక్టర్ ఒక పోలీస్ అధికారి, అతని తండ్రిని కూడా నిజాయితీగా ఉన్న అతన్ని చంపేస్తారు. సో ఇక్కడికి వచ్చి గుండాలను నేరేటువంటి పనిలో ఉండి ఒక ముఠాల మధ్యలో తగాదాలు పెట్టి గెలుచుకునేటువంటి పాత్ర. సో రాయన్ని రాజస్లోకి వాడుకొని ఏ రకంగా గుండాయిజాన్ని చేసిపోతే లాస్ట్కి అతను కూడా చంపేద్దాం అనుకుంటే అతను తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చిన టైప్లో ఇచ్చేసి రాయన్ని ఎండ్ చేశారు. సో సినిమాలో ప్రయోజనం శూన్యం. ఈమెని వాళ్ళ సిస్టర్ని వేసేసిన తర్వాత వాడు అంటే ఆమె వచ్చి చెప్పదు అన్నకి రేపు జరిగిన విషయం ఎందుకు చెప్పదు అనేది మనకి ఎక్కడ అర్థం కాదు పాయింట్. సో అట్లాంటి పరిస్థితిలో వచ్చిన తర్వాత తనని చేసినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఆఫర్ ఇచ్చినా కూడా చంపేస్తుంది ఆమె, చాలా కాలు నరికేస్తుంది. చాలా హింస ఉంది సినిమాలో, బోలెడ్ హింస ఉంది, కావాల్సినంత హింస ఉంది. చెత్తకొని పక్కకు పడేస్తారు సందీప్ కిషన్ నరికేసి. ఈమెను తెంగేసి వచ్చిన తర్వాత ఈమె అట్లానే ఉండి పగ తీర్చుకొని వాడిని పెళ్లి చేసుకుంటానని కూడా దిగిన చంపేస్తుంది. సో అది బాగుంది. అంతకుముందు మాత్రం మరి పెళ్లి మాత్రం నేను ఎవరో గుండా టైపునే చేసుకుంటానని చెప్తుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ ముఠాలు, తగాదాలు, యాక్షన్, ఈ ఫైట్లు, దీంట్లోనే ఈ సినిమా అంతా సాగింది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.5/5. ఎందుకంటే ఇది యాక్షన్ సీక్వెన్స్లకు సంబంధించిన సినిమా. సెల్వరాఘవన్ నటన ఒకటే ఇందులో మనకు కాపాడే అంశం. కాకపోతే అపర్ణ బాలమురళి కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె కూడా ఎందుకు పెళ్లి చేసుకోడు, వాళ్ళ తండ్రి అంటాడు, అరే నీలాంటి పూర్వం బుక్ కొనుక్కొని చేస్తారని చెప్పి సందీప్ కిషన్ అంటే, సందీప్ కిషన్కి తెలుగులో ఉన్న ఇమేజ్ ఏంటి, ధనుష్ ఇచ్చిన పాత్ర ఏంటి, ఆ ధనుష్ ఎందుకు సీరియస్గా ఉంటాడు, అతనికి ఎందుకు హీరోయిన్ ఉండదు, ఒక గోడిగుండు టైపు ఇల్లు, కొంచెం జుట్టు, ఇప్పుడు నా జుట్టు ఎలా ఉంది అంత కొంతే పెరిగినటువంటి జుట్టుతో ధనుష్ యాక్ట్ చేశాడు. అతని నటన కూడా మామూలుగా ఉంది ఈ సినిమాలో. ఏం పెద్ద అంటే డైరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి అతను ఏం పెద్ద అద్భుతంగా ఏమనిపించదు. నాకైతే ఓవరాల్గా ఈ సినిమా ఒక సెమీ యావరేజ్ సినిమా కన్నా కూడా తక్కువ అనిపించింది. సో రాయన్లో ఒక ఫైట్స్ తప్ప ఏం లేదు. ఆ కండలు చూపించేది, ఇతను ఒకసారి బనీన్ లేకుండా, ఛాతీ లేకుండా ఇతను చూపిస్తారు. సందీప్ కిషన్ని బనీన్ లేకుండా చూపించారు 2 సార్లు. వాళ్ళ కండలు ఫస్ట్ వాళ్ళు చూపించుకోవడం, మళ్ళీ ఎస్జే సూర్యని బనీన్ లేకుండా చూపించుకోవడానికి ఇష్టపడ్డారు బాగా. సో ఎస్జే సూర్యకి 2 పిల్లలు. సో 2 పిల్లల మీద ఇష్టం ఉంటుంది. అసలు ఆ ఎస్జే సూర్య నటన అద్భుతంగా ఉన్నా కూడా, అతని క్యారెక్టరైజేషన్ని బాగా డెవలప్ చేసినా కూడా ఎక్కువ డామినేట్ చేసింది ఎస్జే సూర్య క్యారెక్టరే. అతను బాగా చేశాడు. వరలక్ష్మి శరత్కుమార్కి అసలు ఊహించినంత చిన్న పాత్ర ఇచ్చారు, ఒక పెద్ద భార్య పాత్ర ఇచ్చారు. సో ఇదే అనమాట ఈ విషయం. అపర్ణ బాలమురళి ఒకటి ఈ సినిమాని కాపాడుతుంది. అట్లాగే ఈ తన అన్న పాత్ర చేసినటువంటి ఆయన సొంత అన్న అయినటువంటి కె సెల్వరాఘవన్ మాత్రం అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతని పాత్ర చాలా బాగుంది. సో ఓవరాల్గా ధనుష్కి డైరెక్టర్గా మాత్రం మరోసారి ఇట్లాంటి ప్రయత్నం ఇంకా చేస్తే, కొంచెం ప్రాక్టీస్ చేసి డైరెక్షన్ మెలకువలు తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సలహా. సో ఇది 2.5/5 ఈజ్ మై రివ్యూ. ఈ రివ్యూ రేటింగ్ మీకు నచ్చితే, ఆ తర్వాత నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద వాళ్ళు తీసినా కూడా నిర్మమాటంగా చెప్పడం అనేది నా స్టైల్. సో ఏదండి, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ అన్నమాట. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా గ్రీటింగ్ చెప్పిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.